హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. మా మమ్మీ ఊరు నుంచి మామిడికాయలు పంపించింది. చక్కగా ముక్కలన్నీ కట్ చేసుకున్నాము. పిక్క తీస్తూ తూడ్చుకోవాలి, తడి లేకుండా తూడ్చుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి, సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదండి. అందుకే నేను ఫస్ట్ పచ్చడి పెడుతున్నాను ఈ ఇయర్. ముక్కలన్నీ తూడ్చుకున్నాను, ఒక గిన్నెలో వేసుకున్నాను, స్టీల్ గిన్నెలో. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను కొలతలు ఏం చెప్పట్లేనండి, డైరెక్ట్ వేస్తున్నాను. ముక్కల్ని పట్టి వేస్తున్నాను నేను, అంతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కువ పోయొద్దు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇది 3 మ్యాంగోస్ కారం అండి. మనం పట్టించిన కారం కంటే 3 మ్యాంగో కారం బాగుంటుంది పచ్చళ్ళకి. పిల్లలు కూడా మంచిగా తింటారు. అదంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఇది కారం కొంచెం తక్కువ ఉంటుంది. నేనైతే ఎప్పుడు 3 మ్యాంగో కారం ఇవే వేస్తుంటాను, పప్పుల కారం ఇవే వేస్తాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీని తీసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. చూడండి, పౌడర్ చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసుకోవాలి, ముక్కలలో, ఈ మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. మెయిన్ మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది స్మెల్ వస్తుంది చక్కగా. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎల్లిపాయలు కూడా కొంచెం దంచుకున్నానండి, కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇంకా నేను దీనికైతే పోపు అయితే ఏం పెట్టట్లేనండి, మేము ఇలానే చేసుకుంటాము. ఇప్పుడు నేను చేత్తో మొత్తం కలుపుతున్నాను. గరిటెతో కంటే చేత్తోనైతే బాగుంటుంది కదా. చేత్తో కలిపితే ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది కాబట్టి నేను చేత్తో కలుపుతున్నాను. ఆయిల్ మాత్రం ఇప్పుడు ఎక్కువ పోసుకోవద్దండి. 3 డేస్ అయ్యాక అది మళ్ళీ ఒకసారి చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నంలో పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను నేను. మనం చిన్నప్పుడు అంతే చేసేవాళ్ళం కదండి. అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు లాస్ట్కి పచ్చడి వేసుకొని కలుపుకొని అందరికీ ఒక్కొక్క ముద్ద పెడుతూ అలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. నేను కూడా ఇప్పుడు కలుపుతున్నాను, మా పిల్లలకు పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.